హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తల్లి ఆచరించినటువంటి ధనుర్మాస వ్రత విధానాన్ని తిరుప్పావై అనే ఒక 30 పాసురాల దివ్య ప్రబంధంలో మనకి వివరించింది. అందులోని 28 పాసురాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు 29వ పాసురం ఏమిటో, అందులో గోదాదేవి మనకు ఏమి తెలియచేస్తుందో తెలుసుకుందాం. సిత్తుం సిరుకాలే వందు ఉన్నై చేవిత్తు உன் பொத்தாமரை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துன்னும் குலத்தில் பிறந்து நீக்கு தேவல் எங்களை கொல்லாமல் போகாது இத்தை பறை கொல்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏலேல் பிறவிக்கும் உந்தன்னோடு தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்தை நங்கா மங்கள் மாத்தே ఏలో రెంబావాయ్. గోదాదేవి వారి గోష్ఠికి మరియు స్వామికి మధ్య సంభాషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్వామేమో మీకేమన్నా కోరికలు ఉన్నాయా అని అడుగుతూనే ఉన్నారు. వీరంతా ఒకదాని తర్వాత ఒకటి కోరికలు చెబుతూనే ఉన్నారు. స్వామి వాటిని తీరుస్తూనే ఉన్నారు. ఇంకా సంభాషణ ఏం జరుగుతుంది అనేది ఈ పాసురంలో చూద్దాము. ఆండాల్ గోష్ఠి స్వామితో వారు ఏమంటున్నారు? ముందటి పాసురంలో, మాకు ఏ యోగ్యత లేదు స్వామి, మాకు ఉన్న యోగ్యతల్లా నీ మీద ఒక భక్తి ప్రేమ మాత్రమే ఉంది. మేము గొల్లవాళ్ళం, మాకు ఎటువంటి నిష్టలు నియమాలు ఇంకా తపస్సులు ఏమీ తెలియదు స్వామి. మాకు తెలిసిందల్లా నీ మీద ఉన్న ప్రేమ ఒక్కటే, మాకు తెలిసిందల్లా నీ మీద ఉన్న భక్తి ఒక్కటే అని చెప్పి అన్నారు. ఎందుకన్నారు ఇవన్నీ? స్వామి వారితో ఏమన్నారు? మీరు ఎంతో యోగ్యుల్లే, అందుకే మీకు ఇవన్నీ నేను ఇచ్చాను అన్నారు. అది వాళ్ళు ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వారందరూ స్వామి దగ్గర కూర్చొని ఇంకా స్వామితో ఈ విధంగా అంటున్నారట. వాళ్ళంతా ఎలా ఉన్నారు? భగవానుడే సర్వం స్వామి, నువ్వే మాకు సర్వం, మా మనస వాచ కర్మన ఎప్పుడు కూడా నీ ధ్యాసే. నీకు ఎలా పూజించాలి, రేపు ఏ పూజ చేయాలి, రేపు ఎలా చేయాలి, ఈరోజు నీకు ఎటువంటి నైవేద్యాన్ని తయారు చేయాలని ఎప్పుడు నీ ధ్యాసలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకే స్వామి వాళ్ళని అనుగ్రహించారు. ఏ విధంగా అనుగ్రహించారు, అసలు వాళ్ళు ఏమి కోరారు అనేది ఇంకా చూద్దాము. గోదాదేవి గోపికలు స్వామితో ఈ విధంగా అంటున్నారట. స్వామి, తెల్లవారక ముందుగానే నీ ఉండే చోటికి మేమంతా వచ్చి నిన్ను సేవించి ఆ తరువాత నీ యొక్క సువర్ణములైన తామర పూల వలె ఉన్నటువంటి నీ దివ్య పాదాలను మేము కీర్తిస్తున్నాము తండ్రి. ఈ విధంగా వీరంతా చెబుతుంటే స్వామి మాత్రం ఏదో పరధ్యానంలో ఉన్నారట. అందుకని వాళ్ళు మళ్ళీ స్వామితో ఈ విధంగా అంటున్నారట. స్వామి, మేము అసలు ఏ ప్రయోజనం కోరి వచ్చామనుకుంటున్నావు? మేమంతా ఆ వాయిద్యాలు, ఆభరణాలు, అలంకారాలు ఇవన్నీ మాకు కావాలి, మేము నోము చేయడానికి అని చెప్పాం కదా, కానీ మాకు కావాల్సింది అది కాదు అని చెప్పారంట. అప్పుడు స్వామి, అదేంటి, మీరందరూ కావాలన్నారు కదా, నేను అన్నీ అనుగ్రహిస్తానని చెప్పా కదా, ఇచ్చాను కదా అని అన్నారంట. అప్పుడు వీరు మరలా సమాధానం, స్వామి అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. లేదు స్వామి, మేము వచ్చిన ప్రయోజనం వేరే, మేము అడిగిన పరై వేరు, ఇప్పుడు దాకా మేము కోరిన పరై వేరు అన్నారట. అంటే పరై అనే దాన్ని కావాలి, అనే వాయిద్యం కావాలి అని అడిగారు కదా, దాని గురించి చెప్తున్నారు. అప్పుడు, ఓ స్వామి, పశువులను మేపుకొని అవి మేత మేసిన తరువాత భుజించెడి మా గోపకులమునందు నువ్వు కూడా జన్మించావు కదా, కానీ నువ్వు జన్మించింది మా కోసమేలే, అది మా అందరికీ తెలుసు. అందుకే మేము చేస్తున్నటువంటి అంతరంగ కైంకర్యములను నీవు ఖచ్చితంగా స్వీకరించాలి స్వామి అని అన్నారట. ఓ గోవిందా అని కీర్తిస్తున్నారు. గోవిందా అని ఇంతకు ముందు పాసురాల్లో కూడా మన గోదాదేవి 2 సార్లు కీర్తించింది. ఈరోజు కూడా గోవిందా అంటుంది. గోవిందా అనే నామము ఈ గోపికలు గోదాదేవి నోటి నుండి వెలువడ్డాయి. అందుకే స్వామికి ఎన్ని నామాలు, శతకోటి నామాలు ఉన్నా కానీ గోవిందా అనే పిలుపు చాలా ఇష్టం అంటండి. అందుకే మనము ఎప్పుడు కూడా గోవిందనామ స్మరణ చేసినా చాలా మంచిది. ఇప్పుడు వీరేమంటున్నారో విందాం. ఓ గోవిందా, మేము ఇప్పటి వరకు మా నోము కోసం ఎన్నో కోరికలు కోరాం, కానీ మేము చెప్పినట్టు నీవనుకున్న పరై అనే విశేషం వేరు. అది ఏమిటంటే, మేము అనుకున్న పరై ఏమంటే, 7 జన్మల వరకు మా ఆత్మ ఉన్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వం కలిగి ఉండేలా అనుగ్రహించు స్వామి అన్నారట.
ఈ దండి వాళ్ళు కోరిన పరై ఎంత స్వార్థం లేని, కల్మషం లేని, నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ స్వామి మీద వీళ్ళందరూ కలిగి ఉన్నారు కనుకే స్వామి వీరందరి యొక్క కోరికని అనుగ్రహించారు, వీరందరికీ మోక్షాన్ని ప్రసాదించారు అని మనకు తెలుస్తుంది కదా. ఎప్పుడూ కూడా నీతోనే ఉండేలా, నీ సేవ చేసుకునేలా, నీలోనే నిమిడి ఉండేలాగా, నీ కైంకర్యాన్ని చేసే విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వీరందరూ కోరారట. మాకు ఇంకే ఇతరు కోరికలు వద్దు స్వామి, పొరపాటున మాకు ఏదైనా ఒక కోరిక వచ్చి ఆ కోరిక నీ సేవకు ఆటంకం కలిగించే విధంగా మాకు గనక ఉంటే అటువంటి కోరికలన్నీ మా నుంచి తొలగించు స్వామి, వాటిని నశింపచేయి స్వామి అని అన్నారట. గోపికలు మరియు గోదాదేవి అడిగిన పరై ఏమిటంటే 7 జన్మలకి స్వామితోనే ఉండి స్వామి సేవ చేయటమే. అదే మాకు కావలసిన పరమపదం. అంతేకాని మాకు ఎటువంటి ఆభరణాలు, అలంకరణలు, ఈ నోముకు కావలసిన సామాగ్రి ఎటువంటివి వద్దు స్వామి, మాకు కావాల్సిందల్లానే మేము నీతోనే ఉండటం, నీ సేవ చేయటము అని చెప్పి వీరంతా కోరగా స్వామి ఎంతో ఆనందపడి వీరందరినీ అనుగ్రహించాడు, మోక్షాన్ని కలుగచేశాడు. వీళ్ళ అడిగిన కోరికలన్నిటినీ కూడా నెరవేర్చారు. మనందరం కూడా ఈ విధంగానే కోరికలనే మనకు అనంతమండి వస్తూనే ఉంటాయి, కానీ వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనకి నిజమైన కోరిక ఏమిటి? స్వామిపై భక్తిని పెంచుకోవటము, స్వామి యొక్క పూజ కైంకర్యం చేసుకోవటము, నిస్వార్థ భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించటము, స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అని చెప్పి ఆలోచిస్తూ దాన్ని పొందుటకు మనందరము కూడా తాపత్రయపడాలి. అప్పుడే మనం స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాము. ఆ విధంగా అందరికీ కూడా భగవత్ సాయుధ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.